రామ్ చరణ్తో శృతి హాసన్ జాన్వి మాస్ రేంజ్ స్టెప్పులు అదుర్స్. పెద్ది నుండి హల్లెల్లెల్లో ఐటెం సాంగ్ ప్రోమో అరాచకం అంతే. ఆ ఒక్క సీన్ 100 రెట్లు అంటే అంత ఆషామాషి కాదుగా. ఇంతకీ చరణ్ చెక్ పెట్టాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి ఈ భారీ క్రీడా మూవీపై ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ లేటెస్ట్ గా ఫ్యాన్స్ కు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. భోపాల్లో నిర్వహించినటువంటి భారీ మ్యూజిక్ కాన్సర్ట్ ముందే ఈ సినిమాలోని ఒక క్రేజీ స్పెషల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. హల్లెల్లెల్లో అనేటువంటి మాస్ అండ్ ఎనర్జెటిక్ ప్రత్యేక సాంగ్ కి సంబంధించినటువంటి ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో రామ్ చరణ్ తనదైన గ్రేస్ తో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి వేసినటువంటి అదిరిపోయే స్టెప్పులు మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ భారీ ఐటెం సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైనటువంటి మాస్ ట్యూన్ ను సమకూర్చగా, ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ అద్భుతంగా రాశారు. జనరల్ గా రెహమాన్ మార్క్ మెలోడీలు ఒకెత్తైతే, ఆయన అందించేటువంటి మాస్ నెంబర్స్ మరోలా ఉంటాయి. ఈ ప్రోమో చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక సాంగ్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. ఈ పాటలో శృతి హాసన్ తో పాటు జాన్వీ కపూర్ కూడా డాన్స్ చేస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు కాకుండా మరో స్టార్ హీరోయిన్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఆ మూడో భామ ఎవరు అనేటువంటి విషయాన్ని మూవీ టీం ఇప్పటి వరకు ఎంతో సస్పెన్స్ గా ఉంచింది. రేపు భోపాల్లో జరగబోయేటువంటి ఈ కంప్లీట్ పాటను రిలీజ్ చేయడంతో పాటు ఆ సర్ప్రైజ్ హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కి కూడా తెరదించనున్నారు. మార్చి 23న కంప్లీట్ పాట డిజిటల్ వేదికల్లోకి రానుంది. అయితే ఈ ప్రోమోలో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కనిపిస్తుండడం కొంచెం ఇంట్రెస్టింగ్ రేపుతుంది. ఇదిలా ఉంటే ఇంకో 12 రోజుల్లో పెద్ది రిలీజ్ కానుంది. ప్రీమియర్ షోలు ఉంటాయో లేదో, అసలు అప్లై చేశారో లేదో అనేటువంటి క్లారిటీ ఇంకా లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయంలో అలర్ట్ గానే ఉంటారు. కానీ తెలంగాణలో ఏర్పడ్డ సింగిల్ స్క్రీన్ల పర్సంటేజ్ రగడ శనివారం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి టెన్షన్ అక్కర్లేదు, ఈజీగానే పని అయిపోతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ పెద్ది అత్యవసరంగా గ్రౌండ్ రియాలిటీ చూడాలి. చికిరి చికిరి టైంలో వచ్చినటువంటి హైప్ తో పోల్చుకుంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఏర్పడినటువంటి బజ్ ఆ స్థాయిలో లేదనే అభిప్రాయం ఫ్యాన్స్ లో వినిపిస్తుంది. పదే పదే ఒకే తరహా పోస్టర్లు వదలడం, ప్రతి ప్రమోషనల్ వీడియోలో చికిరి చికిరి తప్ప వేరేది వాడకపోవడం క్రమంగా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాని గమనిస్తే పెద్దిని భుజాన వేసుకోవాల్సినటువంటి వీరాభిమానులు సైతం డేట్ దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి భావనలో ఉన్నారు. రేపు ఐటెం సాంగ్ భోపాల్లో ఈవెంట్ లో లాంచ్ చేయబోతున్నారు. ఇది మొదటి 2 పాటలను మించేలా ఉంటే తప్ప పనవ్వదు. చరణ్ బుచ్చిబాబు కారులో మాట్లాడుకుంటూ వెళ్ళినటువంటి వీడియోలో సైతం 1కి 2 మినహా పెద్ద మెరుపులేం లేవు. ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. మరింత బెటర్ విజువల్స్ తో ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేయడం డెఫినెట్ గా చేయాలి. సో హుక్ స్టెప్ పాట మనశంకర్ వరప్రసాద్ గారికి ఊపు తెచ్చినట్లు పెద్దికి అలాంటి వండర్ జరగాలి. పవర్ ప్లే పేరుతో పెద్ది టీం వరుసగా ప్లాన్ చేసుకున్నటువంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి. కానీ వాటి క్షేత్రస్థాయిలో పబ్లిక్ లోకి తీసుకెళ్లడం చాలా చాలా అవసరం. 2026 ఏ సినిమాకు దొరకనంత పెద్ద అడ్వాంటేజ్ ఇప్పుడు పెద్దికి దక్కింది. దాన్ని వాడుకోవాలి. కాంపిటీషన్ లేదు కాబట్టి 3 నెలలుగా మరో విధంగా బాక్స్ ఆఫీస్ చాలా డ్రైగా ఉంది. థియేటర్లకు వచ్చేందుకు కూడా మాస్ జనాలు తహతహలాడుతున్నారు. ఇప్పుడు కావాల్సింది పరుగులు పెట్టడమే. అభిమానులకు ఉన్న పలంగా జోష్ ఇచ్చేటువంటి కంటెంట్ ఒకటి ఏదైనా వదిలితే బెటర్. సో పెద్ది ప్రమోషన్స్ లో భాగంగా కార్ డ్రైవర్ లో అక్కడ చరణ్ అండ్ బుచ్చిబాబు పరస్పరం మాట్లాడుకుంటున్నటువంటి వీడియోలు ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్ లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఢిల్లీ ఎపిసోడ్ తనకు వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చిందని, ఉప్పెనకు 100 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్లైమాక్స్ అవుతుందని కూడా బలంగా నొక్కి చెప్పాడు. అయితే అంటే అక్కడ అభిమానులే కాదు, సగటు ఆడియన్స్ సైతం ఊహించలేని పెద్ద మలిపేదో బిగ్ స్క్రీన్ మీద డెఫినెట్ గా షాక్ ఇవ్వబోతుందని అర్థమవుతుంది. అయితే రామ్ చరణ్ ఇచ్చింది ఆషామాషి స్టేట్మెంట్ కాదు. అతను ఒక్కడే కాదు, టీం మెంబర్స్ చాలా మంది తమ ఇంటర్వ్యూలలో చివరి ఘట్టం గురించే పదే పదే నొక్కి చెప్పారు, పరిగణించారు కూడా. అయితే గత 2 ఏళ్లుగా ఎవరైనా ఇలా మరీ ఎగ్జాగరేట్ చేసి చెప్తే నమ్మలేని పరిస్థితి వచ్చింది. ప్రమోషన్స్ లో చెప్పింది ఒకటైతే మరి తెర మీద కనిపించేది మరొకటి అన్నట్టుగా సిచ్యువేషన్స్ మారిపోయాయి గతంలో. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లైమాక్స్ గురించి చెప్పే మాటలకు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కు పొంతన ఉండడం లేదు. సో ఇప్పుడు చరణ్ తాను అన్నది ఏదో మాట వరుసకో పబ్లిక్ అటెన్షన్ కోసమో కాదని డెఫినెట్ గా అక్కడ నిరూపించాలి. దానికి బాధ్యత బుచ్చిబాబుదే. యూనిట్ అయితే హీరో చెబుతున్నటువంటి దాంట్లో నిజం ఉందని, ఇప్పటిదాకా తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి అరుదైనటువంటి క్లైమాక్స్ చూసుండరని తెగ ఊరిస్తున్నారు. పెద్ది సెల్లింగ్ పాయింట్స్ లో కూడా ఇప్పుడు ఇది కీలకంగా మారిందనమాట. సో ఇంతగా చరణ్ చెబుతున్నారంటే జనం రకరకాలుగా ఊహించుకుంటున్నారు.
వచ్చినటువంటి మిక్స్డ్ రెస్పాన్స్ చూశాక కొంత నెమ్మదించినటువంటి పెద్ద టీం ఇప్పుడు పలు నగరాల్లో ఈవెంట్లు చేయడం ద్వారా బజ్ అమాంతం పెంచే పనిలో ఉన్నారు. ట్రైలర్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ విషయంలో ఒకంత అనుమానం అయితే అక్కర్లేదు. ఆల్రెడీ బీసీ సెంటర్స్ బిజినెస్ జరుగుతూనే ఉంది. టికెట్ రేట్ల ధర పెంపు ఏపీలో ఎలాగూ వస్తుంది కాబట్టి రెవెన్యూ పరంగా పెద్ద నెంబర్లు డెఫినెట్ గా నమోదవుతాయి. సో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి పెద్దికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇక్కడ పెద్ద అట్రాక్షన్ గా మారబోతుందట. పృథ్వీ సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిల్లారు అండ్ ఈ సినిమాని అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. జగపతి బాబు, బాలీవుడ్ యాక్టర్ బోమాన్ ఇరానీ, దివ్యేందు శర్మ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తున్నారు. సో ఇప్పటికే ముంబై ట్రైలర్ లాంచ్ లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. సో మరి పెద్ద మీద ఉన్నటువంటి ఈ సవాళ్ళన్నీ కూడా ఎదుర్కోవాలంటే బెటర్ అవుట్పుట్ తో ఉన్నటువంటి ఇంకొక ప్రమోషన్ వీడియో డెఫినెట్ గా వదలాలి. ఇవన్నిటికి పక్కన పెడితే రేపు ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో భోపాల్లో జరిగేటువంటి ఆ మ్యూజిక్ కాన్సర్ట్ లో ఆ ఐటమ్ సాంగ్ చికిరి చికిరి రై రే రారా ఈ రెండు పాటని బీట్ చేసే విధంగా డాన్స్లు ఉండాలి అండ్ అంతే విధంగా మెస్మరైజ్ చేయాలి అండ్ సర్ప్రైజ్ హీరోయిన్ కూడా కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉండాలి, షాకింగ్ గా మాత్రం ఉండకూడదు. సో ఇలా ఈ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా చేస్తేనే అక్కడ పెద్ద కొన్నటువంటి కొంచెం ఆ నెగిటివిటీని చెక్ పెట్టొచ్చు అనమాట. సో మరి దీని మీద మూవీ టీం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి మొత్తంగా ఏదైతే కానీ పెద్ద మాత్రం ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలన్నింటిలో చాలా పెద్ద హైప్ ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి పెద్ద ట్రైలర్ చూసారా అండ్ సాంగ్ కూడా లేటెస్ట్ గా రిలీజ్ అయింది. సో మరి ఈ రెండింటిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.